హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మనం అయ్యంగార్ బేకరీ స్టైల్లో బ్రెడ్ మసాలా టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా తీసుకోవచ్చు. ఏదైనా కిటీ పార్టీస్ ఉన్నా లేదా పేరెంట్స్ లేనప్పుడు పిల్లలు క్విక్గా తయారు చేసుకోవాలన్నా వారికి కూడా ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందండి. కడాయిని 1 నిమిషం పాటు ప్రీహీట్ చేశాక 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ని నేను వేసుకుంటున్నాను. మీతో ఏ కుకింగ్ ఆయిల్ ఉన్నా యూస్ చేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేశాను. 2 సెకండ్స్ తర్వాత అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. నాతో అవైలబుల్ ఉన్న వెజ్జెస్ని నేను ముందుగానే కప్స్లో చాప్ చేసుకొని ఉంచానండి. మీరు కూడా ఇదే విధంగా బ్రెడ్ టోస్ట్ చేసే ముందు ఇలా చాప్ చేసుకొని ఉంటే క్విక్గా అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 కప్ క్యాబేజ్ తురుమును యాడ్ చేశాను. కాస్త క్యాబేజ్ సాట్ అయ్యేంత వరకు ఒకసారి గెరెటతో మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తరువాత క్యాబేజ్ కొద్దిగా సాట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరు హెల్త్ కాన్షియస్ అయితే మీరు కూడా ఇదే యాడ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత క్యాబేజ్ని సాల్ట్ని మిక్స్ చేసుకోండి. అదే కడాయిలో సన్నగా చాప్ చేసిన ఉల్లి తరుగుని కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద ఉల్లిలో సగం ఉల్లి తరుగు మాత్రమే యాడ్ చేస్తున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఇదే క్వాంటిటీని డబల్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్ టమాటో స్లైసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. పూర్తిగా ఉల్లి, క్యాబేజ్, టమాటోలో ఉన్న నీరు పూర్తిగా ఇమిరిపోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా గెరటితో కలుపుకొని మూత పెట్టి ఆ వేపర్తోనే మీరు కుక్ చేసుకోండి. 2 నిమిషాల పాటు లిడ్ని క్లోజ్ చేసి వెజ్జెస్లో ఉన్న చెమ్మ పూర్తిగా ఇమిరిపోయేంత వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీతో అడిషనల్గా వెజ్జెస్ అవైలబుల్ ఉంటే లైక్ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన వెజ్జెస్ ఆల్మోస్ట్ 70% ఫ్రై అయ్యాయి. ఈ స్టేజ్లో మనం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ మరియు 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను. 3 కలిసేలా ఒకసారి వెజ్జెస్లో పూర్తిగా మిక్స్ చేసుకోండి. మసాలాలు 70% ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయాలండి, లేకపోతే మాడిపోయిన స్మెల్ మీకు వస్తుంది. తర్వాత లిడ్ని క్లోజ్ చేసి మసాలాలు పూర్తిగా వెజ్జెస్కి పట్టేలా ఒక్కసారి అలా 1-2 సెకండ్ల పాటు ఇలా క్లోజ్ చేసి తర్వాత ఓపెన్ చేసి గెరెటతో మిక్స్ చేసుకోండి. అంతే, మన మసాలా స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్ని తీసుకొని మీతో ఏ బ్రెడ్ అవైలబుల్ ఉన్నా ఎయిదర్ వైట్ బ్రెడ్ కానీ లేదా వీట్ బ్రెడ్ కానీ ఏది అవైలబుల్ ఉంటే దానిని తీసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ పైన గీ కానీ లేదా బటర్ కానీ వేసి రోస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వీట్ బ్రెడ్తో చూపిస్తున్నానండి. ఈ రెసిపీని మనము పిల్లలకు కూడా సర్వ్ చేస్తాము కాబట్టి వాళ్ళకు ఎంత కుదిరితే అంత హెల్తీ వర్షన్లో చేసి పెడితే మంచిది. ఇలా చపాతీ గెరిటకి నేను గీ అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్కి పూర్తిగా అప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ ఒక సైడ్ టోస్ట్ అయ్యాక ఇంకొక సైడ్ టర్న్ చేసి ఇలా బోత్ సైడ్స్ పూర్తిగా బ్రెడ్ని టోస్ట్ చేసుకోండి. చూసారా, ఒక సైడ్ నాకు పూర్తిగా టోస్ట్ అయింది. నేను రెండవ వైపు టర్న్ చేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. 2-3 నిమిషాల పాటు ఇలా ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటే పూర్తిగా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది.
ఇదే విధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా మీరు బోత్ సైడ్స్ గీని కానీ బటర్ని కానీ అప్లై చేసి రోస్ట్ చేసుకోండి. తరువాత ఇలా ఒక వుడెన్ ప్యాన్ మీద రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఉంచి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్స్ని ఇలా బ్రెడ్ పైన అప్లై చేసి ఇంకొక బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి మీకు ఇష్టమైన షేప్లో చాప్ చేసుకోండి. ఇదే బేకరీలో అయితే ఇలా ఓపెన్గా బ్రెడ్ స్లైసెస్ని మసాలా పెట్టి సర్వ్ చేస్తారండి. అలాగే నచ్చితే మీరు అలాగే తీసుకోవచ్చు. చూసారా నాకు ఎంత టేస్టీగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలాగే వస్తుంది. ఇలా నేను డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేశాను. అంతే, మన అయ్యంగార్ బేకరీ స్టైల్ బ్రెడ్ మసాలా టోస్ట్ రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ టోస్ట్ని అడిషనల్గా ఏదైనా సైడ్ స్టఫ్తో అస్సలు సర్వ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే సర్వ్ చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు టమాటో కెచప్తో పేరప్ చేసి చిన్నపిల్లలకు సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని అడిగి మరి ఇంకొక స్లైస్ కావాలని తీసుకుంటారు. ఇంత ఈజీ రెసిపీ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అని ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.